ఆస్కార్ అవార్డును సొంతం చేసుకున్న కొరియన్ సినిమా పారాసైట్ చూసిన సినీ ప్రేక్షకులు తప్పకుండా ఆ సినిమాలో లీనమవుతారు. రెండు పూర్ కుటుంబాలు, ఒక రిచ్ కుటుంబం మధ్య నడిచే ఈ కథ ఫ్యామిలీ ఆడియన్స్ను మాత్రమే కాదు, థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే వారిని కూడా కట్టిపడేస్తోంది. ఎందుకంటే ఈ సినిమాలో ఉండే ట్విస్టులు అలాంటివి. మరి ఈ సినిమాలో ఏ ఫ్రేమ్ మిస్ అయినా కన్ఫ్యూజ్ తప్పదు. దర్శకుడు అంత శ్రద్ధగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. మరి సినీ ప్రేక్షకులకు కొరియా సినిమా అర్థం కాకపోయినా ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ను చూస్తూ ఈ సినిమాను చూసేస్తున్నారు. ఈ బ్యాక్గ్రౌండ్లో ఈ సినిమాకు సంబంధించిన కథలోని కొన్ని కీలకమైన సీన్లను స్టోరీ రూపంలో ఈ వీడియోలో అందిస్తున్నాను. ఈ స్టోరీని చూసిన తర్వాత మీకు కూడా ఈ సినిమాను చూడాలనే ఇంట్రెస్ట్ కలగడం ఖాయం. మరి ఇంకెందుకు ఆలస్యం, ఆ స్టోరీ ఏంటో చూసేద్దామా? లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఈ సినిమాలో కనిపించే 3 కుటుంబాలు కీలకమే. ఈ సినిమాలో కనిపించే మొదటి కుటుంబం కిమ్ ఫ్యామిలీ. కిమ్ భార్య పేరు చంగ్ షూక్, కొడుకు పేరు కెవిన్, కూతురి పేరు జెస్సికా. స్టోరీ ప్రకారం వీళ్ళిద్దరివి నకిలీ పేర్లు. రెండో కుటుంబం పార్క్ ఫ్యామిలీ. పార్క్ భార్య యోన్, వారి కొడుకు దయసాంగ్, దై హేల్ కలిసి పెద్ద బంగ్లాలో ఉంటారు. వీరికి ఇంట్లో మూన్ అనే పని మనిషి ఉంటుంది. ఈ కథను మలుపు తిప్పే క్యారెక్టర్ మూన్దే. ఈ సినిమాలో కనిపించే మూడో మెయిన్ క్యారెక్టర్ మూన్దే. ఇంకొకరు ఎవరనేది ఫస్ట్ హాఫ్ లాస్ట్లో తెలుస్తోంది. ఇక కథలోకి వెళ్తే, పారాసైట్ అంటే తెలుగులో పరాన్న జీవి, అంటే ఇతరులపై ఆధారపడి బతికే జీవి అనే అర్థం. ఇందులో పరాన్న జీవిగా కనిపించేది కిమ్ కుటుంబమే. ఈ కుటుంబంలో ఎవరికీ ప్రత్యేకంగా ఉద్యోగాలు ఉండవు. కుటుంబం అంతా కలిసి పిజ్జా బాక్సుల ప్యాకింగ్ పనుల్లో ఉంటారు. వాటి ద్వారా వచ్చే డబ్బు వారి కుటుంబ పోషణకు సరిపోదు. అలాంటి సమయంలో కిమ్ కొడుకు కెవిన్కు ఓ స్నేహితుడి ద్వారా డబ్బున్న ఓ కుటుంబంలో ఉద్యోగం పొందే అవకాశం లభిస్తుంది. అతడి ఫ్రెండ్ కెవిన్ విదేశాలకు వెళ్తూ పార్క్ కొడుకు కూతురికి ఒక ట్యూటర్ కావాలని చెబుతాడు. కెవిన్కు యూనివర్సిటీ డిగ్రీ లేకపోవడంతో డూప్లికేట్ డాక్యుమెంట్స్ని సృష్టిస్తాడు. ఇక్కడి నుంచే కథ ప్రారంభమవుతుంది. ఇంటి బెల్ కొట్టగానే ఆ ఇంట్లో పని మనిషిగా పనిచేస్తున్న మూన్ కెవిన్ను లోపలికి ఆహ్వానిస్తుంది. పార్క్ ఆ ఇంటిని కొనుగోలు చేయడానికి ముందు నుంచే మూన్ ఆ ఇంట్లో ఉంటుంది. పాత యజమాని ఇంట్లో పనిచేసిన మూన్కు ఆ ఇంట్లోని ప్రతి అంశం తెలియడంతో ఆమెనే పని మనిషిగా కొనసాగిస్తారు. కెవిన్ ఇంట్లోకి ప్రవేశించిన తర్వాత మూన్ అతన్ని పార్క్ భార్య యోన్కు పరిచయం చేస్తుంది. ఈ సందర్భంగా యోన్ తన కొడుకు దైసాంగ్కు పెయింటింగ్స్ అంటే చాలా ఇష్టమంటూ గోడపై ఉన్న చిత్రాలను చూపిస్తుంది. దీంతో కెవిన్కు మెదడులో ఓ ఐడియా మొదలవుతుంది. తనకు తెలిసిన ఒక ఆర్ట్ టీచర్ ఉన్నదని, ఆమెతో శిక్షణ ఇప్పిస్తే యోన్ పెద్ద పెయింటర్ అవుతాడని చెబుతాడు. అలా తన చెల్లి జెస్సికాను ఆర్ట్ టీచర్గా ఆమెకు పరిచయం చేస్తాడు. అయితే వారిద్దరూ అన్నా చెల్లెలనే సంగతి యోన్కు తెలియదు. కెవిన్, జెస్సికాలు తమ తండ్రి కిమ్, తల్లి చంగులను కూడా ఆ ఇంట్లోకి రప్పించాలని ప్రయత్నిస్తారు. ఈ సందర్భంగా పార్క్ ఇంట్లో పనిచేస్తున్న డ్రైవర్ను మూన్లను తప్పించేందుకు ఆసక్తికరమైన ప్లాన్లు వేస్తారు. ఈ సీన్లు సినిమాలో భలే థ్రిల్గా ఉంటాయి. డ్రైవర్ స్థానంలో కిమ్, పని మనిషి మూన్ స్థానంలో చంగులు చేరతారు. ఆ ఇంట్లో వేరువేరు పనుల్లో స్థిరపడిన తర్వాత పార్క్ కుటుంబం హాలిడేస్ ఎంజాయ్ చేయడానికి విదేశాలకు వెళ్తారు. అక్కడి నుండి కథ మరో మలుపు తిరుగుతుంది. పార్క్ కుటుంబం ఇంట్లో లేకపోవడంతో కిమ్ ఫ్యామిలీ ఆ ఇంట్లో సంతోషంగా జీవితాన్ని గడుపుతుంటారు. అయితే కిమ్ మాత్రం అతడికి ఆ ఇంట్లో ధనవంతుల వాసన వస్తుందని, అది తనకు అస్సలు నచ్చడం లేదని మొదటి నుంచి చెబుతూ వస్తుంటాడు. ఈ సినిమాలో ఈ స్మెల్ కూడా కీలకమైనదే. దాని గురించి తెలుసుకునే ముందు ఈ సినిమాలో కీలకమైన ఈ సీన్ గురించి తెలియాల్సిందే. కాలింగ్ బెల్ కొట్టిన మూన్ను చూసి కిమ్ ఫ్యామిలీ షాక్ అవుతారు. ఎందుకు వచ్చావని ప్రశ్నిస్తే తాను కొన్ని వస్తువులను మర్చిపోయానని, వెళ్ళేటప్పుడు అవి తీసుకెళ్తానని చెబుతుంది. ఆ తర్వాత ఆ ఇంట్లో బేస్మెంట్లోకి వెళ్తుంది. చాలాసేపు ఆమె అందులోనే ఉండిపోవడంతో కిమ్ ఫ్యామిలీకి అనుమానం వస్తుంది. మూన్ రీఎంట్రీ వరకు అది సాధారణ క్యారెక్టరే అని అనిపిస్తుంది. అయితే ఈ సీన్ తర్వాత తప్పకుండా ప్రేక్షకుడి మైండ్ బ్లాక్ అవుతుంది. ఎందుకంటే ఆ బేస్మెంట్లో ఉండే ఒక బంకర్లో ఆమె భర్త దాక్కుని ఉంటాడు. బయట అప్పుల వల్ల బాధ భరించలేక మూన్ భర్త పాత యజమానుల ఇంటిని ఖాళీ చేసి మరమ్మతులు చేస్తున్న సమయంలో రహస్యంగా ప్రవేశిస్తాడు. అప్పటి నుంచి మూన్ యజమానులకు తెలియకుండా అతడికి ఆహారం అందిస్తూ ఉంటుంది. కిమ్ కుటుంబం వల్ల ఆమె ఇంటి నుంచి వెళ్ళిపోవడంతో భర్తకు ఆహారం అందదు. దీంతో పార్క్ కుటుంబం ఇంట్లో లేని సమయంలో అక్కడికి వచ్చి భర్తకు ఆహారం పెడుతుంది. ఈ విషయం కిమ్ కుటుంబానికి తెలుస్తుంది. అదే సమయంలో ఆ ఇంట్లో ఉంటున్న ఆ నలుగురు ఒకే కుటుంబం అనే రహస్యం మూన్కు కూడా తెలుస్తుంది. ఈ సందర్భంగా కొన్ని నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటాయి. కిమ్ కుటుంబం మూన్పై తిరగబడుతుంది. ఈ సందర్భంగా మూన్ ఆమె భర్తను తీవ్రంగా కొట్టి బంకర్లో బంధిస్తారు. ఈ సందర్భంగా తలకు బలమైన గాయమై మూన్ బంకర్లోనే చనిపోతుంది. ఈ విషయం కిమ్ కుటుంబానికి తెలియదు.
కానీ వీరికి మరో 2 షాకింగ్ విషయాలు తెలుస్తాయి. వాటిలో ఒకటి, హాలిడేస్కి వెళ్ళిన పార్క్ కుటుంబం టూర్ని క్యాన్సిల్ చేసుకుని తిరిగి ఇంటికి వస్తుందామని చెబుతారు. రెండోది, వరదల్లో కిమ్ ఇల్లు పూర్తిగా మునిగిపోతుంది. దీంతో ఆ నలుగురు పార్క్ ఇంట్లోనే ఉండిపోవలసి వస్తుంది. నలుగురు ఒకే చోట ఉంటే పార్కుకు అనుమానం వస్తుందనే ఆందోళన వారిలో ఉంటుంది. అదే సమయంలో బంకర్లో ఉన్న మూన్ భర్త బయటకు వస్తాడు. మూన్ మరణానికి పగ తీర్చుకోవడం కోసం కిమ్ కుటుంబంపై దాడి చేస్తాడు. మరోవైపు పార్క్ ఇంట్లో కొడుకు పుట్టినరోజు వేడుకలు జరుగుతుంటాయి. మూన్ భర్త ఇనుపురాడుతో కెవిన్ తల పగలగొడతాడు. ఆ తర్వాత కత్తితో జెసికా గుండెల్లో పొడుస్తాడు. దీంతో కిమ్ ఆమెను పట్టుకుంటాడు. కిమ్ భార్య మరో కత్తితో మూన్ భర్తను పొడిచి చంపేస్తోంది. ఇదంతా చూసిన పార్క్ అక్కడికి రాగానే కిమ్లో ఉన్మాది మేల్కొంటాడు. ధనవంతుల వద్ద వచ్చే ఆ వాసన నచ్చదంటూ పార్కును కత్తితో పొడిచి పారిపోతాడు. అలా మూన్, ఆమె భర్త జెసికా, పార్కులు చనిపోతారు. హాస్పిటల్లో గాయాల నుంచి కోలుకున్న కెవిన్ కోర్టుల చుట్టూ తిరుగుతాడు. కెవిన్ గతంలో మూన్ భర్త ఉన్న బంకర్లోకి వెళ్ళి దాక్కుంటాడు. పోలీసులు కిమ్ ఆచూకీ తెలుసుకునేందుకు కెవిన్, అతడి తల్లిపై నిఘా ఉంచుతారు. ఈ సందర్భంగా కిమ్ ఒక కోడ్ భాషలో, అంటే సినిమా ప్రారంభంలో ఈ కోడ్ భాషను చూపిస్తారు. కెవిన్కు సమాచారం ఇస్తాడు. తాను బంకర్లో క్షేమంగా ఉన్నానని తెలుపుతాడు. ధనవంతుడిగా కెవిన్ కట్ చేస్తే కొద్ది రోజుల తర్వాత కెవిన్ బోలెడంత డబ్బు సంపాదించి ధనవంతుడిగా మారతాడు. ఒక ఇల్లు కొనుగోలు చేస్తాడు. తన తండ్రిని మళ్ళీ కలుసుకుంటాడు. ఇంతటితో కథ సుఖాంతమైందని ఊహించేలోపే మరో ట్విస్ట్ ఇస్తాడు. అదంతా కలయినట్టు చీకట్లో కూర్చున్న కెవిన్ను చూపిస్తాడు. ప్రారంభంలో ఏ షాట్తో మొదలవుతుందో అదే షాట్తో ముగుస్తుంది. అయితే ప్రారంభంలో కెవిన్ పేదరికంలో ఉన్న సంతోషంగా కనిపిస్తాడు. చివరి షాట్లో చీకట్లో దిగాలుగా కూర్చుని ఉంటాడు. ఈ సినిమాలో అంతర్లీనంగా ఉండే కొన్ని సన్నివేశాలు గుండెను హత్తుకుంటాయి. త్రివిక్రమ్ సినిమాలో చూపించినట్లుగా కొన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. వాటిని అర్థం చేసుకుంటే దర్శకుడి ప్రతిభ మరింత అద్భుతంగా అనిపిస్తుంది. మెట్లతో వారి జీవితాలను చెప్పాడు. ఈ సినిమాను పపిన్ సిస్టర్, ఇద్దరు పని మనుషుల జీవితంలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కించారు. ఈ సినిమాలో ఎలిమెంట్స్ గురించి మాట్లాడుకుంటే, ధనవంతుడైన పార్క్ ఎత్తైన ఇంట్లో ఉన్నట్లు, అతడి ఇంటికి వెళ్ళాలంటే పైకి వెళ్ళడం అంటే మెట్లు ఎక్కాలి. అలాగే కిమ్ కుటుంబం అండర్ గ్రౌండ్ లాంటి ఇళ్లల్లో ఉన్నట్లు చూపించాడు. వీరి ఇంటికి వెళ్ళాలంటే ఎప్పుడూ మెట్లు దిగాల్సి ఉంటుంది. అలాగే మూన్ కూడా తన భర్తను కలుసుకునేందుకు బేస్మెంట్ మెట్లను దిగాల్సి ఉంటుంది. అంటే ఈ సినిమాలోని మనకు తెలియకుండానే మెట్లు కూడా ఒక సందేశాన్ని ఇస్తుందని చూపించారు. అయితే దీన్ని సందేశాత్మక చిత్రం అనుకుంటే పొరపాటే. ఇందులో అన్ని కోణాలు ఉంటాయి. పేదరికం, నిరుద్యోగం, పేద ధనికుల మధ్య ఉండే వ్యత్యాసం, పేదరికం చేయించే నేరాలు, ఇలాంటి సీన్లు ప్రజెంట్ వరల్డ్ని చూపిస్తాయి. ఈ సినిమాను కథలో తెలుసుకోవడం కంటే చూస్తేనే కిక్ ఉంటుంది. ఇంత మంచి సినిమాను బోర్ కొట్టకుండా థ్రిల్లింగ్గా తెరకెక్కించిన దర్శకుడు బాంగ్ జూన్ హోకు టేక్ ఏ బో. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కామెంట్ సెక్షన్లో కూడా తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టిన వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ రూపంలో రావాలంటే సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.